మంది ఎంత ఉన్నారు, 100 మంది మనం అయితే 10 మంది కూడా ఉండరు వాళ్ళు, కానీ ఇలా వాళ్ళది. కానీ మనకు కూడా న్యాయం జరగాలా లేదా? మనకు కూడా న్యాయం జరగాలంటే మనం చైతన్యం కావాలి. ఖచ్చితంగా చైతన్యమైన రోజు మాత్రమే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది. మనకి ఏం కావాలన్నా ఆ రోజు వస్తుంది. మరి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. మన ప్రభుత్వ హాస్పిటల్ ఏ స్థితిలో ఉన్నాయి? ఎంత డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర, కానీ రూపాయి లేదని చెప్తారు, అవునా కదా? కానీ లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఒకరు చెప్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మన ఓటు ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే ఏమని చెప్తారు? 5 లక్షలు అని చెప్పాలి. ఎంపీ ఓటు విలువ ఎంత అంటే 2.5 లక్ష. ఇది మనకు ఖచ్చితంగా తెలియాలి. మరి ఈ డబ్బు ఎక్కడ పోతుందో అని కూడా మనకు తెలుసుకుంటూ ఉండాలి. మనకు తెలియకపోయినా మన తరపున ఒక వ్యక్తి ఉంటాడు, సంఘం పెద్దన, ఇంకో పెద్దను, ఆయనను అడిగి తెలుసుకొని మరి మనం ఎట్లా పోవాలని చెప్పేసి ఆయన ద్వారా తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి. అప్పుడైతేనే మనకు న్యాయం జరుగుతుంది. మరి ఇవన్నీ ప్రశ్నించడానికి కొన్ని సంఘాలు కావాలి, అవునా కదా? మరి సంఘాలు ఏర్పాటు అయితేనే మనకంతా ఈ విధంగా వేదిక పెట్టుకొని మనం మాట్లాడుకోవచ్చు. ఆ విధంగానే మనం ప్రభుత్వాన్ని ఏ రోజు ప్రశ్నిస్తామో ఆ రోజే మార్పు అనేది వస్తుంది. అందుకని బీసీల కోసం అంటూ ఒక సంఘం ఉండాలా లేదా? సంఘాలు ఉంటేనే మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏ వ్యవస్థలు అని చెప్పేసి. మనం సంఘంగా లేకుంటే విడివిడిగా ఉంటే మనం 100 మంది ఉన్నా వాళ్ళు 10 మంది ఉన్నా కట్టుకొని వచ్చి మనల్ని పాలిస్తారు. అయితే ఒక ఆయన పెద్ద కులం ఆయన అడిగినాను, ఏమయ్యా ఇన్ని రోజులు మీరు సీట్లో కూర్చున్నారు, మరి మీరు పరిపాలించిండ్రు, మరి మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, మేము ఆర్థికంగా లేము, రాజకీయంగా లేము, సామాజికంగా వెనుకబడిపోయినాం, కొంచెం మీ ఓట్లు మాకేస్తారా అని అడిగిన. నిజంగా అడిగిన, అబద్ధం కాదు, అబద్ధం చెప్తలేను. ఆయన అన్నాడు, మీకు మేము ఓటేస్తే మా సీటు ఇంతటితోనే కూలిపోతుంది. ఏమవుతుంది? ఇంకా కూలిపోతుంది. ఇంకా మేము మేమైతే రాము. కాబట్టి మేమేం చేస్తాం తెలుసా? మీరు 87% ఉన్నారు లేదా 90% ఉన్నారు, మేము 10 మంది ఉన్నాం. అయినా కానీ కూడా 8% వాళ్ళు ఉండేది యాక్చువల్గా అయితే, అయినా కానీ కూడా మేమేం చేస్తాం తెలుసునా? మీ కులాలలోనే మేము చిచ్చు పెడతాం. మీ కులాలు ఆయన ఖచ్చితంగా గంటస్థంగా చెప్తున్నాడు, నాతో డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి కూడా మేము మీ కులాలలోనే చిచ్చు పెడతాం. మీ కులాలు ఒక కులం కురువ గొల్ల, కురువ బోయ, కురువ సాగలి, ఇట్లా అట్లా వర్కౌట్ కాలేదనుకో కురువలులోనే చిచ్చు పెడతాం. మేము రాజ్యాధికారం తెచ్చుకుంటాం, సీటు పైన కూర్చుంటాం. మరి ఇలాంటప్పుడు కూడా మనం మేల్కోవాల్సినటువంటి సమయం ఇది, అవునా కదా? ఖచ్చితంగా మనం మేల్కోవాలి.